హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఏ చిన్న పండుగ వచ్చినా లేదా నోటికి తీయగా ఏదైనా తినాలనిపించినా మనకి ముందుగా గుర్తొచ్చే అద్భుతమైన ప్రసాదం ఈ సగ్గుబియ్యం పాయసం. దీన్ని చాలా ఈజీగా గుడిలో పెట్టే ప్రసాదం లాగా ఎలా చేయాలో చూసేద్దామా. మొదటగా ఒక బౌల్లో మన మెయిన్ హీరో సగ్గుబియ్యం తీసుకుని నీళ్ళతో శుభ్రంగా కడిగేసి కరెక్ట్గా ఒక 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలా నానితేనే పాయసం ఉడికేటప్పుడు మంట పుట్టించకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి గుమగుమలాడే నెయ్యి వేసుకుని మన కాజు కిస్మిస్లు బంగారు రంగు వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బౌల్లో పాయసానికి సరిపడా నీళ్లు పోసి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అందులో వేయాలి. కొంచెం సేపు మరగనిచ్చి ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా, సగ్గుబియ్యం ఎంత చక్కగా ముత్యాల్లా ఉడికిపోయాయో. ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా కాచి చల్లార్చిన పాలు పోసి తగినంత పంచదార వేసి బాగా తిప్పుకోవాలి. పంచదార చక్కగా కరిగాక తర్వాత మంచి సువాసన కోసం కొంచెం ఇలాచి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ వేసుకొని ఒకసారి అటు ఇటు బాగా తిప్పుకోవాలి. అంతే, గుమగుమలాడే కమ్మటి సగ్గుబియ్యం పాయసం రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.